ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరగనుంది. ఇక ఈ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలపై చర్చలు జరిపి నిర్ణయం తీసుకున్నారు. గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల రేషనలైజేషన్స్ కు సంబంధించిన కేబినెట్ ముందుకు ప్రతిపాదన. సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో 1.27 లక్షల మంది సచివాలయ ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేయాలనే నిర్ణయం. ఒక సచివాలయంలో తక్కువ, మరొక సచివాలయంలో ఎక్కువ మంది ఉద్యోగులు. దీనితో ఎదురవుతున్న ఇబ్బందుల పరిష్కారానికి నిర్ణయం. వివిధ రంగాల్లో కొత్త పెట్టుబడులు, పలు సంస్థలకు భూముల కేటాయింపులపైన చర్చించనున్నట్టుగా తెలుస్తోంది. ఇక అలాగే తల్లికి వందనం, రైతు భరోసా హామీల అమలుపై కూడా చర్చించనున్నారు చంద్రబాబు కేబినెట్ సభ్యులు. పలు కంపెనీలకు సంబంధించిన భూముల కేటాయింపు పైన కూడా చంద్రబాబు కేబినెట్ నిర్ణయం తీసుకుంటుంది. ఇక కీలక బిల్లులపై ఆమోద ముద్ర కూడా వేయనుంది. అయితే ఈసారైనా ఉచిత బస్సు ప్రారంభం అవుతుందా లేదా అనేది కూడా చూడాలి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా ఆర్టీసీ బస్సుపై నాంచుడి ధోరణితో ముందుకు వెళ్తుంది. ఇక కూటమి సర్కార్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఈ కూటమి సభ్యుల సమావేశంలో ఎదురు చూస్తున్న మైనమైతే కనిపిస్తుంది. మొత్తంగా ఈ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరో 62 అన్నా క్యాంటీన్లను కూడా ఏర్పాటుకు సమావేశంలో చర్చించే అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. మొత్తంగా ఈ కేబినెట్ లో అయితే అన్నా క్యాంటీన్లకు సంబంధించి ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నట్టుగా స్పష్టమవుతోంది. ఇక మొత్తంగా నేడు ఏపీ కేబినెట్ అయితే సమావేశం జరగనున్నట్లుగా తెలుస్తుంది. ఈ సమావేశం ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ భేటీ అయితే జరగనున్నట్టుగా తెలుస్తుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నట్టుగా స్పష్టమవుతుంది. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ సాంబశివరావు మరింత సమాచారం అయితే అందిస్తారు. సాంబశివరావు, ముఖ్యంగా మరి కొద్దిసేపట్లోనే ఏపీ కేబినెట్ సమావేశం సీఎం అధ్యక్షతన నిర్వహించనున్నారు. దీనికి రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులంతా కూడా హాజరవుతారు. ప్రధానంగా పోలవరం, అమరావతి, విశాఖ స్టీల్ ప్లాంట్ సహా అన్ని అంశాలపై కూడా కీలకంగా చర్చించే అవకాశం అయితే కనబడతా ఉంది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల రెగ్యులరైజేషన్స్ పై చర్చ సాగుతుంది. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి మహిళలకి ఉచిత బస్ అనే, ఎందుకంటే ఎన్నికల సమయంలో ఉచిత బస్సు ఇస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో, మహిళలకి ఇస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో దానిపై కూడా ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుని ఒక ఆమోదం తెలిపే అవకాశం అయితే కనబడతా ఉంది. అయితే అదేవిధంగా చిన్నపిల్లల వ్యవహారానికి సంబంధించి కూడా దీంట్లో కీలకంగా చర్చిస్తారు. అయితే ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అన్నా క్యాంటీన్లతో పాటు మరొక 62 అన్నా క్యాంటీన్లు కూడా మళ్ళీ ప్రత్యేకంగా నిర్మించడానికి, మళ్ళీ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడానికి కూడా ఏపీ ప్రభుత్వం అయితే సన్నద్ధం అవుతుంది. దానికి తోడుగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజధాని పనులు ఈ నూతన సంవత్సరం నుంచి ప్రారంభించాలన్నది ధ్యేయంగా ముందుకెళ్తున్నటువంటి తరుణంలో రాజధాని పనులు కూడా త్వరగతిన పూర్తి చేయడానికి పూర్తి స్థాయిలో కూడా ప్రణాళిక అయితే సిద్ధం చేస్తా ఉన్నారు. ఎందుకంటే సంక్రాంతి తర్వాత పూర్తి స్థాయిలో పనులు నిర్వహిస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో దానిపై కూడా ఒక కీలకంగా చర్చ జరిగే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే నూతన సంవత్సరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, రహదారుల నిర్మాణం కావచ్చు, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు, ఉచిత బస్సు ప్రయాణంతో పాటు మరికొన్ని అంశాలు, దానికి తోడుగా విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కొంత నిధులు సమకూర్చినటువంటి నేపథ్యంలో, ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి అంశం ఇవన్నీ పలు అంశాలు కూడా కీలకంగా చర్చించుకునే అవకాశం కనబడుతోంది. దానికి తోడుగా ఇప్పటికే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి నిరుద్యోగ యువతకి ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో త్వరగతిన ఇక్కడికి కొన్ని కంపెనీలని త్వరగతిన తీసుకొచ్చి నిర్మాణం చేసి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే ప్రణాళిక కూడా మొదలు పెట్టారు. కాబట్టి దానిపై కూడా కీలకంగా చర్చిస్తారు. ముఖ్యంగా డెవలప్మెంట్ కి సంబంధించి రాష్ట్రంలో ఇప్పుడు కొత్తగా 6 నెలలు పవన్ కళ్యాణ్ మొన్న చెప్పినట్లుగా 6 నెలలు అయిపోయింది. ఇప్పుడు హనీమూన్ ప్యాకేజ్ అయిపోయింది, పూర్తి స్థాయిలో కూడా పనిచేయాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరిగింది. కొన్ని సంఘటనలు ఈ మధ్య జరిగినటువంటి సంబంధించి కూడా ఈ కేబినెట్ లో ఒక చర్చ అయితే జరిగే అవకాశం అయితే కనబడుతోంది. పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర అభివృద్ధిపై, ప్రస్తుతం ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులపై కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.